నల్గొండ జిల్లాలో సిపిఎం మహాసభలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కావడం జరిగింది. మనతో మాట్లాడడానికి తమ్మినేని గారు ఉన్నారు. సార్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ సంవత్సర పాలన నిరాశ కలిగిస్తోంది. అంటే ఎన్నికల్లో చాలా భారీగా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అయితే వాగ్దానాలను ఒకేసారి ఒక సంవత్సరంలో పూర్తయితాయని నేనేం అనుకోవట్లేదు. కాకపోతే 5 సంవత్సరాల కోసం చేసిన వాగ్దానాల్లో 5వ వంతైన పూర్తి కావాలి కదా, అట్లా ఏమి కాలేదు. మహిళల్ని బస్ ఎక్కించడం తప్ప, అట్లాగే రైతాంగానికి 2 లక్షల లోపు రుణమాఫీలో ఒక సగభాగం దాకా పూర్తి కావడం తప్ప, ఇట్లాంటి చిన్న చిన్న హామీలు తప్ప ప్రధాన హామీలు నెరవేరలేదు. రైతు భరోసా ఇస్తారో లేదో తెలియట్లేదు. అట్లాగే నిరుద్యోగ భృతి గురించి మాటలు లేవు. వ్యవసాయ కార్మికుల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. అట్లాగే మహిళలకు ఇంటింటికి ఇస్తామన్న 2500 గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పటికి ఇదివరకు ఇచ్చినటువంటి కొన్ని సౌకర్యాలు కూడా రద్దయి ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి చాలా పెద్దగా చెప్పారు. 7వ గ్యారంటీ అని చెప్పారు. అట్లాంటి ప్రజాస్వామ్యం గురించి కూడా గుర్తున్నట్లేదు ముఖ్యమంత్రి గారికి. అది మూసీ ప్రాజెక్టు గురించి కావచ్చు, హైడ్రా గురించి కావచ్చు, దామగుండం ప్రాజెక్టు కావచ్చు, లేదా లగచర్ల ఇష్యూ కావచ్చు, ఆల్ పార్టీస్ని పిలిచి ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు. ఒకసారి మీటింగ్ పెట్టింది తెలంగాణ గుర్తుల కోసం, చిహ్నం కోసం, పాట కోసం ఒకసారి పెట్టారు తప్ప, ఆ తర్వాత ముఖ్యమైన ప్రజా సమస్యల గురించి ఇంతవరకు సంప్రదింపులు లేవు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇకనైనా ఈ పద్ధతుల నుంచి మార్చుకొని ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పరిపాలన సాగించాలని, ఈ మార్పు తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే గతంలో చూసినట్లయితే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పై కూడా సిపిఎం ఉధృతమైనటువంటి పోరాటం కనిపించింది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పై అంటే ఏ విధంగా మీరు ఇండియా కూటమిలో భాగం అనుకోవాలా? ఏ విధంగా గతంలో ఉన్నటువంటి పోరాట పటిమ? అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మేము కూడా సమర్థించాం. మేము పోటీ చేసిన చోట తప్ప మిగతా చోట్ల పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మేము సమర్థించాం ఆ పార్టీని. అఖిల భారత స్థాయిలో ఇండియా బ్లాక్ కూటమిలో, అంటే ఆ బ్లాక్లో మేము కూడా భాగస్వామిగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వక తప్పదు. అయినా ఇప్పటికీ ప్రధాన సమస్యల్లో ఏది వదిలిపెట్టలేదు. మా స్టేట్మెంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మనం లగచర్ల విషయంలో ప్రత్యక్ష పోరాటానికి దిగాం. అట్లాగే కార్మికుల కనీస వేతనాల గురించి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అట్లాగే విద్యార్థులు మొన్న 29 జియో గురించి కూడా ప్రత్యక్షంగా పోరాటాలు సాగించారు. అనేక జిల్లాల భూముల సమస్యలపైన నష్టపరిహారాల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఈ పోరాటాలు రాష్ట్రవ్యాప్తం అవడం ఖాయం. ఎందుకంటే వామపక్షాలు కూడా అందరం ఐక్యంగా ఈ ప్రజా కార్యాచరణ చేపట్టాలని కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయే కాలంలో అట్లాంటి పోరాటాలు మీరు చూస్తారు. అంటే లగచర్లలో మీరు చేసినటువంటి చూడడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఫార్మా కంపెనీని పూర్తిగా విరమించుకున్నారు, కానీ అక్కడ ఐటీ క్యాడర్ పెడుతున్నారు. అదే భూసేకరణ జరుగుతుందా? ఏమంటారు దానిపై? ఏమంటారు? దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మేము కలిసినప్పుడు మాట్లాడాం. ఫార్మాసిటీ రద్దు అనేదే కాకుండా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే కూడా ఆ భూములు కాకుండా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ భూములను పరిశీలించాలని చెప్పాం. దానికి ఆయన కూడా అంగీకరించారు. తప్పకుండా ప్రత్యామ్నాయం పరిశీలిస్తామని చెప్పారు. మరొక విషయం, కేంద్ర విషయానికి వస్తే మొన్న ప్రధాని మోదీ కూడా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలతో మాట్లాడుతూ కూడా గతంలో బీఆర్ఎస్ని చూసాం, సంవత్సర కాలంలో కూడా కాంగ్రెస్ చూసాం, ఇక ప్రత్యామ్నాయం రాష్ట్రంలో బీజేపీదే అన్నటువంటి చర్చ చూడడం జరిగింది, ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏమంటారు? కాంగ్రెస్ని బీఆర్ఎస్ని చూడటమే కాదు, 10 ఏళ్ళుగా బీజేపీని కూడా దేశంలో చూసాం. ఆ దేశంలో ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేసింది అదాని సేవ, అంబానీ సేవ తప్ప ఇంకోటి కాదు. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే అదాని దాదాపు 72,000 కోట్ల రూపాయలు విదేశాల్లో రుణాలు సేకరించాడు, పెట్టుబడులు సేకరించాడు. అమెరికా కంపెనీల్లో లిస్ట్ చేశాడు తన కంపెనీని. అమెరికా చట్టాల ప్రకారం అక్రమాలు చేస్తే శిక్షించే అధికారం వాళ్ళకు ఉంది. ఆయన తన సోలార్ పవర్ని తక్కువకు ఉత్పత్తి చేసి మార్కెట్లో 1.90 పైసలకు దొరుకుతుంటే ఆంధ్ర, గోవా, కాశ్మీర్ ఇలాంటి ప్రభుత్వాలతోటి ఒప్పందాలకు వచ్చి ఆ ముఖ్యమంత్రులకు అక్కడ ఉన్న అధికారులకు లంచాలు పెట్టి ₹2.49 కోట్ చేశాడు. ఇది అక్రమం, అవినీతి. కాబట్టి అతని మీద కేసు పెడుతున్నాం, వారెంట్ ఇస్తున్నాం అని చెప్పి అమెరికా కోర్టులు ప్రకటించినాయి. మరి భారతదేశానికి అప్రతిష్టాకరమైన వ్యవహారం ఇది. మోడీ గారికి అత్యంత సన్నిహితుడు ఆయన పైన వెంటనే ప్రభుత్వం స్పందించాలి, మోడీ గారు ఖండించాలి. ఇంతవరకు నోరు మెదపట్లేదు. కాబట్టి మోడీ గారి యొక్క పరిపాలన ఎంత సుందర మొదనష్టంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మోడీయే కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా కనెక్షన్ కొంత ఉంది ఇక్కడ.
ఆయన తెలంగాణలో స్థాపించినటువంటి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళం ఇచ్చాడు అదాని గారు. వెనక్కి తీసుకోవడం సంతోషం, నేను సమర్థిస్తున్నా, ముఖ్యమంత్రి గారు శభాష్ అంటున్నా. కానీ 100 కోట్లు వెనక్కి ఇచ్చారు. 12,400 కోట్ల ఒప్పందాలు ఉన్నాయి ఆయనతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి. మరి ఆ పెట్టుబడులు కూడా సోలార్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ సోలార్ ప్రాజెక్టులలో ఏమైనా ముడుపులు ఉన్నాయా లేవా తెలియదు, మేము ఆరోపించట్లేదు. కానీ వాటి వివరాలు కూడా బయట పెట్టాలి, వాటిని రద్దు చేసుకోవాలి. అట్లాంటి అక్రమార్కుల యొక్క పెట్టుబడులు తెలంగాణకు అవసరం లేదు. ఆ 12,500 కోట్ల రూపాయలు ఇంకెవడైనా ఇస్తారు. కానీ సీఎం రేవంత్ పదే చెప్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి కావద్దా, పరిశ్రమలు రావద్దా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించవద్దా, ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా పదే విమర్శ. అడ్డుకోవట్లేదు, మేము అప్పు తేవడాన్ని అడ్డుకోవటం లేదు, విదేశీ పెట్టుబడులు రావడాన్ని అడ్డుకోవటం లేదు. కానీ అక్రమార్కుల దగ్గర అదానితో చాటు ఒప్పందాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి మాత్రం కోరుతున్నాం. అది ముఖ్యమంత్రి గారు చేయాలి. ఏమంటారు, ఈ సంవత్సర పాలనపై ఎన్ని మార్కులు వేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? సహజంగానే బిడ్డ పుట్టినప్పుడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటారు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా పుట్టిన పిల్లోడి కాలంకరున్నా మూతంకరున్నా ఫంక్షన్ జరుపుకోవడం తప్పులేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఉత్సవాలు జరుపుతోంది. వాళ్ళు పుట్టిన బిడ్డ కాబట్టి దానికి ఉత్సవాలు జరుగుతుంది, మాకు అభ్యంతరం లేదు. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ మేము చెప్పేది ఏంటంటే, ఉత్సవాల్లో మీరు చెప్పాల్సింది మేము గొప్పగా పరిపాలించిన సర్టిఫికేట్ మీకు మీరే ఇచ్చుకుంటే సరిపోదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? 2 లక్షల రుణమాఫీ మిగతా వాళ్ళకి అమలు కాలేదు, ఎందుకు అమలు కావట్లేదు? లేదు మహిళలకు ఇస్తాను 2,500 ఎందుకు అమలు కావట్లేదు? నిరుద్యోగ వృత్తి ఎందుకు స్టార్ట్ కాలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రకమైనటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పకపోతే మీరు పుట్టినరోజు పండుగలు జరపడంలో ఉపయోగం లేదు. కానీ మన రైతు పండుగ చూడడం జరిగింది, మహబూబ్ నగర్లో పెట్టి 21,000 కోట్లు, దేశంలో కూడా ఎవరు కూడా చేయలేనటువంటి 21,000 కోట్లతో కూడా రుణమాఫీ కూడా చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. త్వరలో రైతు బంధు కూడా చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దానికి ఒప్పుకుంటున్నా, 21,000 కోట్లు చేసిన వాస్తవం. కానీ మీరు చెప్పింది 31,000 కోట్లు ఇస్తామన్నారు. ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్నారు. 21,000 కోట్లు చేశారు. మిగతా 13,000 కోట్లు ఏంటనేది అడిగేది. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది, ఖజానా ఖాళీగా ఉంది. 7 లక్షల కోట్లు కొత్తగా తెలిసిన అప్పేం కాదు. ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ ఉంటుంది, ప్రతి సంవత్సరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. మాలాంటి ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ అప్పులు ఎన్నెన్ని చేశారు, ఎవడెవడు ఎంత చేసాడు లెక్కలు చెప్తుంటాం. ఇవన్నీ తెలియక కాదు కదా ఈ వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాలు ఎన్నికల సందర్భంగా చేసినప్పుడు కూడా 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిన అందరికీ తెలుసు. తెలిసినాడు వాగ్దానం చేశారు. ఇప్పుడు అప్పు ఉంది కాబట్టి చేయలేని అంటున్నాం, అది ఎట్లా కరెక్ట్? రైట్. ఇక త్వరలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మహాసభలు కొనసాగుతున్నాయి. సిపిఎం పార్టీ చాలా స్థానిక సంస్థలు కీలకమని కూడా చెప్పవచ్చు. ఏం చెప్పు? ఇంకా స్థానిక సంస్థల గురించి మేము ఆలోచించలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తాం. అవసరమైన పొత్తులు ఎవరితో ఉంటాయి ఏంటి అనేది కూడా చర్చిస్తాం. ఆ రకంగా తప్పకుండా గతంలో కోల్పోయిన చోట తిరిగి సాధిస్తాం. స్థానిక సంస్థల్లో సిపిఎం పార్టీ మంచి ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధిస్తుంది. మహాసభలకు వెళ్ళబోతున్నారు. వామపక్షాలు ఐక్యతగా ముందుకొచ్చే అవకాశం కనపడుతుందా? సిపిఐ సిపిఎం కలిసి గతంలో పనిచేశాం. తప్పకుండా ఇటీవల కాలంలో కలిసే చేసాం. లగచర్లు కూడా కలిసే వెళ్ళాం. ప్రజా సంఘాలను ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని కూడా కలిసే మాట్లాడుతున్నాం. త్వరలోనే మంచి నిర్ణయాలు ఉంటాయి. రైట్. చూడొచ్చు, సిపిఎం తమ్మినేని వీరభద్రం చెప్తున్నట్టు ఇంతకాలం పాటు గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా అయితే ప్రజలను విస్మరించిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చాలా వరకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా సిపిఎం పోరాటం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.